ఏదో ఫేములను తీసుకొచ్చి నేను బిగ్ బాస్ లో ఆడాలి నేను ఉండాలని చెప్పి వచ్చారు. వచ్చి పొడిసిందే ఉంది రాబాయ్, నాకు అర్థం కాదు. కొంచెం కామన్ మ్యాన్ బిగ్ బాస్ కి వెళ్ళని చెప్పి పాదయాత్రలు చేసుకుంటా సినిమా అవకాశాలు లేక రోడ్ల మీద పిచ్చోళ్ళగా ఉంటుంటే వాళ్ళని పెట్టి కొంచెం తీసుకొస్తూ ఉండేది. నేను వెళ్ళిపోతా ఏం రాబాయ్ ఇన్ని రోజులు పిచ్చోళ్ళగా గొర్రెల మంది మన ఓటింగ్ లో ఇన్ని రోజులు రామురాతో వాళ్ళ ఫ్యాన్స్ నిజంగా అడుగు అలాగే అడుగు గట్టిగా అడుగు అదే బుద్ధి తప్ప మంది అంటే మాకు కూడా పొరలేదంటా కరెక్ట్ కట్టేనా మనం ఇన్ని రోజులు నేను రామురాత్రులు ఫ్యాన్ నేను నాకు నాగార్జున సార్ కూడా సపోర్ట్ చేశారు రామురాత్రులు ఉండాలి. అవునవును రామురాత్రు మంచి కామెడీ. అంటే ఇప్పుడు నాగార్జున కూడా గొర్రెనా అంటే నువ్వు ఇప్పుడు అనేసి కదా పాప నాగార్జున కూడా వేస్ట్ తెలియక ఎదురుకుండి మనం ఏం మాట్లాడుతున్నాం మరి నువ్వు అనేసి ఇప్పుడు నాగార్జున కూడా చేసాడు, ఇప్పుడు అతను కూడా పాపం గొర్రె అయిపోయాడు. నాగార్జున సార్ సపోర్ట్ చేశారని చెప్తున్నా నేను. ఓకే ఓకే అది రామరాజు జెన్యూన్ ఎలిమినేషన్ అంటారా మీరైతే? ఎందుకంటే దయచేసి ఈసారి బిగ్ బాస్ ఉంటే కూడా ఇంకా ఎంత మంది టాలెంట్ చాలా మంది పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి సపోర్ట్ చేయండి. ఏదో ఉన్నాంలే వచ్చాంలే బిగ్ బాస్ లో పడుకున్నాంలే తిన్నాంలే తెల్లారిపోయిందిలే అన్న విధులు అలాంటి వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేయకండి ప్లీజ్ దయచేసి. అదేంటి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బిగ్ బాస్ లో కొంచెం ఛాన్స్ వస్తుంది. ఎందుకు అంత లేని వాళ్ళని నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ లో వెళ్ళిపోతా అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెడితే మాలాంటి వాళ్ళు ఏమనుకోరు. ఇన్ని రోజులు రామురాత్రులు మంచి డాన్సర్ యాంకర్ అని చెప్పి అదే సింగర్ అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు తానే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు సపోజ్ తన కోసం మేము ఇంతకన్నా అంత దూరం నుండి బిగ్ బాస్ కి వచ్చాము, కానీ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు జనాలు ఏమనుకోవాలి ఇన్ని రోజులు? ఇప్పుడు అతనిదేమో తప్పు, నిన్నెవడు చూడమన్నాడు నిన్నే ఓటీ మన్నాడు చాలా ఎందుకు వెళ్ళావా బిగ్ బాస్ కి? అది కాదు పాప ఒక మాట. మరి ఇప్పుడు అతను మనం అడగతాం ఇదేందా ఇష్టపక్కన అతను కానీ అంటే మా ఇష్టం అయ్యా నా ఇష్టం అదంటే అతను రామురాతుడు నా ఇష్టం ప్రాజెక్టులు ఉన్నాయి కదా చాలా బయట, అంటే పాటలు ఇంకేమైనా సినిమాలు బయట వస్తున్నాయి కదా, బయట ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది కదా అది. ఏమో ఇంకా తన ఇష్టం, అది ఇంకా రావాలనుకున్నాడు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అది తన ఇష్టం, మనం ఏం చేయలేము. తనూజ వినరా ఊరనయ్యా ఇంటికా అని అంటున్నారు ఇక్కడ తనూజ అని. మరి సుమన్ శెట్టి ఆమె కంటే బాగా ఆడుతున్నాడు కదా సుమన్ శెట్టి అన్న. ఒక విషయం చెప్పనా, ఏ క్షణమైనా జనాలు మైండ్ సెట్ అనేది మారిపోవచ్చు అన్న. తనుజ విన్ అవ్వచ్చు, లేకపోతే ఇమానియల్ అవ్వచ్చు, సుమన్ శెట్టి అయ్యే ఛాన్స్ లేదా? అవ్వచ్చు, లేకపోతే సుమన్ శెట్టి రీతు చౌదరి లేదలే అన్న. డెమోన్ పవన్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ అతను కూడా కాలేడా? ఇంకెవరున్నారు లోపల? ఇంకెవరున్నారా? బర్నే ఎవడా? బర్నే దువ్వాడ మాధురి అదే అంటున్నా. ఇప్పుడు తను వెళ్ళిపోతున్నాడు రామురాత్రుడు. దయచేసి నెక్స్ట్ వీక్ ఏమైనా ఉంటే రీఎంట్రీస్ మాధురి అక్కని తీసుకురండి, తైజాకి సపోర్ట్ చేస్తాను. మాధురి నీకు అక్క అవుతుంది, అత్తను అక్క నీకు అత్త అవుతుంది. అవును నాకు అత్త అవుతుంది. దువ్వాడ మాధురి నీకు కూడా అత్తయ్య. నీ ఇష్టం మళ్ళీ దువ్వాడ మాధురి అత్తను మాధురి అత్తను అలాగే చిట్టి పిక్కలు ఏమవుద్ది వదిన అవుదా రమ్య అది అట్టను. సరే ఇప్పుడు అలాగే చిట్టి పిక్కలు వెనక్కి రావాలా వద్దా? రావాలని చెప్పు, కానీ రావాలని చెప్పు. సరే మా అన్న కోసం రావాలి, అది అట్టను ఏముండదు అన్న. కొంచెం మా దగ్గర వస్తేనే కొంచెం సపోర్ట్. సరే ఇద్దరు రావాలని చెప్పు, అటు చెప్పు. మాధురి గారు చిట్టి పికేస్ గారు మా అన్న కోసం రావాలి బిగ్ బాస్. సరే ఇప్పుడు బిగ్ బాస్ లో ఫైనల్ విన్నర్ ఎవరయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ శాతం? ఎవరైతే బాగుంటది నీకు? ఏం దేని కావాలి తనుజ అని? కారణం ఏంది? కారణం అంటే ఏం లేదు, ఆమె ఆడుతుంది, ఆమె ఇష్టము, ఆమె క్యారెక్టర్ నచ్చింది, ఫ్యాన్స్ ఫాలోయింగ్ మొత్తం తనుజకి. నువ్వు మాట్లాడదా? ఇంకా వస్తున్నా రెండు మాట లాస్ట్ మాట. బిగ్ బాస్ మీద నీకున్న అభిప్రాయం ఏంది? బిగ్ బాస్ అంటే నీ దృష్టిలో ఏంది అసలు? అది ఎదురుగున్నాం మనం వద్దలే కానీ ఏంటంటే ఒక్కొక్కరు ఇన్నర్ ఫీలింగ్ ఒకలా ఉంటది. కాబట్టి నాకేంటంటే దయచేసి నెక్స్ట్ ఇయర్ అయినా సరే కొంచెం మంచి ఒక టాలెంట్ పర్సన్, కామన్ మ్యాన్ అయినా సరే ఎవరినైనా వాళ్ళ టాలెంట్ తీసుకొచ్చి బిగ్ బాస్ లో పెట్టండి. దయచేసి వాళ్ళు ఫేమస్ అయ్యారు కదా, కండలు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకొని రావద్దు. దయచేసి ఎవరి టాలెంట్ ఉందో వాళ్ళు తీసుకొచ్చి పెట్టండి ప్లీజ్. ఎందుకంటే రాష్ట్ర